ఈ గుట్టల బేగంపేటలో ఈ భూమి ఉంది కదా సార్, అందులో మీకు కూడా ఉందా? 129 సర్వే నంబర్ సార్. మీకు కూడా ఉందా? ఉంది సార్. ఎంతమందికి ఉంది అది? 300 మందికి ఉంది సార్. ఇదే వక్ భూమి సడన్లీ మీరు కొన్న తర్వాత వక్ వాళ్ళు మా భూమి నోటిఫికేషన్ ఇచ్చారు రాత్రి ఇచ్చింది సార్. కొంచెం చెప్పండి ఆ భూమి ఎవరిది అసలు? అది పట్టా భూమి ఉండేనా సార్? మొదటి నుంచి 1915 నుంచి నిజాం కు సంబంధించిన సర్ఫేకాస్ ల్యాండ్ సార్. ఆ సర్ఫేకాస్ ల్యాండ్స్ డీకోస్టా అనే ఆమెకు యాక్షన్ ద్వారా అమ్మినారు. ఆ డీకోస్టా కల్నల్ కాక్స్ అనే వాళ్ళు 1950లో గవర్నమెంట్ పర్మిషన్ నిజాం భూమి ఆక్షన్ లో డీకోస్టా అమ్మినారు. డీకోస్టా నుంచి కల్నల్ కాక్స్ ఆయన లీగల్ ఎయిర్ వచ్చేసి 1950లో గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని, కలెక్టర్ లెటర్ పర్మిషన్ తీసుకొని వేరే వాళ్ళకు రామలింగేశ్వరరావు కమ్మినారు. ఆ రామలింగేశ్వర ద్వారా మాకందరికి 300 మందిని మేము ల్యాండ్ కొనుక్కున్నాం సార్. కొనుక్కున్న తర్వాత 1988లో వీళ్ళు అచానక్ గా వచ్చేసి వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేసినారు సార్. మీరు కొన్నాక 1988లో అప్పటి వరకు మీరు కొన్నారా? మేము కొన్నాం సార్. 1988లో వరకు కొన్నాం. ఆల్మోస్ట్ 115 సంవత్సరాల రెవెన్యూ రికార్డ్స్ మా ఫేవర్ లో ఉన్నాయి సార్. గుట్టల బేగంపేటలో ఔరంగజేబ్ ఎక్కడ వచ్చిండు, ఔరంగజేబ్ ఓరల్ గిఫ్ట్ ఎక్కడ ఇచ్చిండు అని కోర్టు, ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఔరంగజేబ్ వచ్చిండట సార్ ఇక్కడికి. కళలు వచ్చిండు అంటే 400 ఇప్పుడు యాదకి వచ్చింది. 400 ఔరంగజేబ్ 1916 ఔరంగజేబ్ లేకుండా ఇక్కడ లేదు సార్. అదే ఔరంగజేబ్ ఔరంగజేబ్ అంటే 400 ఏళ్ళ సంది ఇప్పుడు 1988లో యాదకి వచ్చినాడు ఔరంగజేబ్. అదే సార్, దాని మీదనే మాకు మీద కేసు వేసినారు సార్. అరే నా మీద కేసు వేసి సడన్లీ ఔరంగజేబ్ యాదకి వచ్చి ఇది ఔరంగజేబ్ నాకు ఇచ్చా అంటే డాక్యుమెంట్ ఉన్నాయా? నో డాక్యుమెంట్ సార్, ఓరల్ గిఫ్ట్. అంటే ఓరల్ గా చెప్తే వాళ్ళకి ఇప్పుడు యాదకు ఏమంటే వీళ్ళ తాతమ్మకి చెప్పిండా, అమ్మమ్మకి చెప్పిండా, ఎవరు చెప్పిండు? అది కోర్టులో వాళ్ళు అఫిడవిట్ వేసినారు సార్. కోర్టులో ఏది ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో అఫిడవిట్ వేసి ఔరంగజేబ్ ఔరంగజేబ్ ఎవరికో ఓరల్ గా నోటి మాట చెప్పిండంట. అంటే వాళ్ళకి ఎవరికి ఆదుకుంది ఎట్లా ఆ నోటి మాట రికార్డింగ్ ఉండే? ఆ రోజు వీడియో రికార్డర్స్ ఉన్నాయా లేకపోతే ఆడియో రికార్డర్స్ ఉన్నాయా? ఏం లేదు సార్. అది కోర్టు కూడా ఫైండ్ అవుట్ చేసింది సార్. కోర్టు కూడా ఫైండ్ అవుట్ చేసి అసలు ఈ ఓరల్ గిఫ్ట్ ఏంది, ఔరంగజేబ్ చేయడం ఏంటి అనేది కోర్టు వాళ్ళది కొట్టేసేసి తెలియదు సార్. ఆ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర ఏమి లేదు సార్. సింగిల్ డాక్యుమెంట్. ఇది కోర్టులో చెప్పిండా మీకు? మీతో చెప్పిండా? కోర్టులో చెప్పిండా ఔరంగజేబ్? లేదు సార్, కోర్టులో చెప్పలేదు. కోర్టులో వాళ్ళు కాదు, మీరు కోర్టులో కేసు వేసిండా ఔరంగజేబ్ ఇచ్చిండని? వాళ్ళు ఫైల్ చేసిందా ఔరంగజేబ్ మాకు ఇచ్చిండని? ఫైల్ చేసిన ఆ డాక్యుమెంట్ కి వచ్చారు నాకు పంపి వాట్సాప్. ఇది అయితే అన్నిట్లో పెద్ద జోకులేదు. తప్పకుండా పంపిస్తా సార్ మీకు. అంటే ఔరంగజేబ్ అంటే గుట్టల బేగంపేట మూవీ ఎవరు చూడాలని చెప్పిండట. అయితే ఆ తర్వాత వచ్చేసి అంటే ఇది అన్నమాట వక్ అనేది ఇది సార్. అయితే రాత్రి ఇష్టం ఉన్నట్టు నోటిఫికేషన్ ఇవ్వచ్చు. హైకోర్టు లేవు, సుప్రీంకోర్టు లేవు, పార్లమెంట్ లేదు, అన్నిట్లో పెద్ద వర్క్ బోర్డ్ అట్ట ఇష్టం ఉన్నట్టు నోటిఫికేషన్ ఇవ్వచ్చా? అదే సార్. కానీ మేము ఆల్మోస్ట్ ఆల్ ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు, తర్వాత సింగిల్ బెంచ్, డబుల్ బెంచ్, సుప్రీంకోర్టు, అపెక్స్ కోర్టు ఇన్నిట్లలో గెలిచినాం సార్. గెలిచిన తర్వాత కూడా వచ్చేసి మళ్ళీ సెక్షన్ 40 మీద మొన్న వేసినారు. మళ్ళీ వేసినారు. దాని మీద కూడా పిచ్చి చట్టాలు సరిదిద్దుతారు మోడీ.